దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి వేళ ఇలా లైవ్లోకి రావటానికి దేవుడు చేసిన సమయాన్ని బట్టి, ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆ గొప్ప కృపను బట్టి నేను ప్రభువుని కనపరుస్తున్నాను. ప్రియులారా, మరి ప్రార్థన చేసుకుని లైవ్లోకి వద్దాం. మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడు అయిన దేవా, ఈ రాత్రి ఇలా లైవ్లోకి రావడానికి ఎంతో సహాయం చేసావు తండ్రి. అనేక మంది దినం చూడలేకపోయారు, కేవలం నీ కృపను బట్టి దినం చూడగలిగా. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. ఇదిగో మేము పాడుతున్న పాటల్లో, ఆరాధనలో, వాక్య పరిచర్లు ఉండి ఈ లైవ్ని మీరు ఆశీర్వదించండి. అనేకులకు దేవునికరంగా లైవ్ ఉంచమని, ప్రతి ఆటంకాన్ని తొలగించి అనేకులు సమకూర్చి దీవెన పొందేటట్లుగా సహాయం చేసి నిష్ప్రయోజన దాసుని, బలహీనుని నన్ను వాడుకొని మీ నామని కనపరచుకోమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనందరికీ వచ్చిన పాట పాడుకుందాం. ప్రభు నామాన్ని స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవాది దేవుడవు, సర్వశక్తిమంతుడవు, రాజాది రాజువు నీవే యేసు ప్రభు, రాజాది రాజువు నీవే యేసు ప్రభు. మహిమా ఘనత నీకే చెల్లునుగా, మహిమా ఘనత నీకే చెల్లునుగా. దేవాది దేవుడవు, సర్వశక్తి మంతుడవు, రాజాది రాజు నీవే యేసు ప్రభు, రాజాది రాజు నీవే యేసు ప్రభు. నాదు కాపరి నీవే, నా నిరీక్షణ నీవే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నాదు కాపరి నీవే, నా నిరీక్షణ నీవే, నాదు రక్షణ నీవే, నా గమ్యము నీవే, నాదు రక్షణ నీవే, నా గమ్యము నీవే. మహిమా ఘనత నీకే చెల్లునుగా, మహిమా. yes lord. నీకే చెల్లునుగా. దేవాది దేవుడవు, సర్వశక్తిమంతుడవు, రాజాది రాజువు నీవే యేసు ప్రభు, రాజు సుప్రభు. మహిమా ఘనత నీకే చెల్లునుగా, మహిమా. yes lord. ఘనత yes lord నీకే చెల్లునుగా, నీకే చెల్లునుగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా ప్రియులరా, మరి ఎంతవరకు దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు జరిగించాడు. ఎన్నో మేలులు
అన్కౌంటబుల్ బెనిఫిట్స్, అన్కౌంటబుల్ థింగ్స్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. నీ కొరకు నా కొరకు ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు చేశారు. సో వాట్ షల్ వీ రీపే, వాట్ షల్ వీ గివ్ టు గాడ్? ప్రభుకి తిరిగి మనం ఏమి ఇవ్వగలం? ఏమిచ్చినా రుణం తీరదు పిల్లలు. ఏమిచ్చినా, నా మనసులో మాట చెప్తున్నాను, ఏమిచ్చినా రుణం తీరదు. మరి ఏమిద్దాం? మనమే దేవునికి కానుకగా సమర్పించుకుందాం. హల్లెలూయా. అంటే పరవశించి పాడదాం పిల్లల, హృదయపూర్వకంగా గుండెల నిండా మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధన చేస్తూ కృతజ్ఞతతో ఆయన సన్నిధిలోంచి మనం ఇంటికి వెళ్తే ఎంత సంతోషం. గాడ్ విల్ బి డిలైటెడ్ ఇన్ యూ. ప్రభుని ఎంతో ఆనందిస్తాడు. ఈ రాత్రి మాతో కలిసి కొన్ని నిమిషాలు చేతులు రెండు పైకెత్తి కళ్ళు మూసుకొని ఫ్యూ మినిట్స్ లెట్స్ వర్షిప్ అవర్ గాడ్. మన దేవుడైన ప్రభుని ఆరాధన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, రెండు చేతుల పైకెత్తండి. యేసయ్యా నీకు వందనాలయ్యా, ఇప్పటి వరకు నాయన నన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదయ్యా. భయంకరమైన దినాలు నన్ను దాటించావు, భయంకరమైన పరిస్థితుల మధ్యలో నన్ను నడిపించావు. అయినా ఏ తెగులు నన్ను అంటలేదు, ఏ శోధన నన్ను ముట్టుకోలేదు, ఏ వ్యాధి నన్ను తాకలేదయ్యా. ఇంతవరకు నడిపించినందుకు నీకు వందనాలు తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడు, మిమ్మల్ని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను తండ్రి. ఈ రాత్రి మీరు ఇచ్చిన సమయము, ఈ రాత్రి మీరు ఇచ్చిన ఆశీర్వాదం, మీరు ఇచ్చిన ఆరోగ్యము, అన్నిటికంటే మించి మీరు మాకు ఇచ్చిన రక్షణ భాగ్యము, మా రక్షణకర్త నీకు స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. అలాగే ప్రభుని కనపడదాం, అలాగే ప్రభుని మహిమపడదాం. థ్యాంక్ యూ. ఏమి ఇవ్వగలను ప్రభు? ఏమిచ్చి నీ రుణము తెచ్చగలను ప్రభు? ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజే సిరందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఏ అపాయం నాగుడా సమీపించనీయక, ఏ అపాయం నా గుడారం సమీపించనీయక. నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే. Praise the Lord. Sing with us. కృపామయుడా, నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపజేసినందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా. ఇదిగో నా స్తుతుల సింహాసనం. Thank you Lord. ఇదిగో నా స్తుతుల సింహాసనం. దేవా, మీరు చేసిన మేళకు నేను ఏమి ఇవ్వగలను? ఇదిగో నా స్తుతుల సింహాసనం వేస్తున్నాను. ప్లీజ్ కమ్ డౌన్ అండ్ బీ సీటెడ్ లార్డ్ అండ్ enthroned on the throne of my praises. నా స్తుతుల సింహాసనం మీద సింహాసనాసీనుడు అయి కూర్చోండి ప్రభు. I welcome you, Holy Spirit. Thank you, Lord. Thank you, Jesus. Now worship is going on. ఆరాధన జరుగుతుండగా గొప్ప కార్యాన్ని జీవితంలో ప్రభు చేస్తాడు. Mighty things and great things, wonders and miracles will be happened in your life. Check now for what you are waiting. దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు, ఆ కార్యాలు ప్రభు ఇప్పుడే జరిగిస్తున్నాడు. Receive this anointing, receive these blessings, receive this grace. Thank you, Lord. Thank you, Lord. దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. తర్వాత మన వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, ఆశ్చర్యకర, ఆలోచనకర్త, ఈ రాత్రిక ప్రభా నీ సన్నిధికి వచ్చాము నాయన తండ్రి. నిన్ను ఆరాధించాలని ప్రభా నాయన, అయా నీ సన్నిధిలో ప్రభా నిన్ను గణపరచాలని వచ్చాను ప్రభా.
దేవాని పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా. యేసయ్యా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారు తండ్రి. స్తుతి ఆరాధనలో మీరు దిగి వచ్చారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం ప్రభా తండ్రి. దేవా నాయన నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు అయ్యా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. దేవా యేసయ్యా తండ్రి, నీ కొరకు ఎదురు చూస్తున్నాం. నీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఆయన యేసయ్యా తండ్రి ప్రభా, నేను కొనియాడుతున్నాం, నేను ఘనపరుస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ దాసుని అభిషేకించండి. లైవ్ చూస్తున్న ప్రతి వ్యక్తిని నాయన మీరు తాకండి. ప్రతి హృదయాన్ని మీరు తాకండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఏ బిడ్డ అవసరతలో ఉందా నాయన, ఏ సమస్యలో ఉందో ప్రభా మాకు తెలియదు కానీ దేవాని బిడ్డలు మీరు తాకండి, దర్శించండి ప్రభా. ప్రతి అనారోగ్యాన్ని స్వస్థతగా మార్చండి ప్రభా తండ్రి. ప్రతి నాయన బిడ్డని మీరు తాకండి. ఎవరైతే సమస్యల్లో ఉన్నారో ప్రభా, సమస్యలు వేస్తున్నాము ఎత్తివేయండి ప్రభా. నీకు దేవా ఎవరైతే ప్రభా నాయన నీకు దగ్గరగా ఉండి మొరపెడుతున్నారో, నీ సమీపంగా ఉండి మొరపెడుతున్నారో వారి ప్రార్థన ఆలకించే దేవుడివి, వారి ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు ప్రభా. నీకు వందనాలు. చంటి బిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా అయా. చంటి బిడ్డల మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఏ దుష్టు కన్ను చంటి బిడ్డల మీద పడకుండా చేయండి అయ్యా. ఏ దుష్టు కన్ను చంటి బిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. అలా ఎవరి బిడ్డలు తాకండి. ఎవరి బిడ్డలు ప్రభా రోషం కలిగి నీ సన్నిధిలో నాయన నీ సేవ చేసే ప్రభా తండ్రి. ప్రభా చీకటి వేసినాములు బంధిస్తున్నానయ్యా. దురాత్మ శక్తులు వేసినాములు బంధిస్తున్నాను ప్రభా. నీకు తండ్రి యేసయ్యా నాయన ఎవరిని ప్రభు విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. బంధువులు స్నేహితులను దర్శించండి, వారితో మాట్లాడండి. సేవకులు ఎక్కడున్న వారి కుటుంబాలు వారి బిడ్డలు మీరు ఆస్వాదించండి నాయన అయ్యా ప్రభా. అలాగే నాయన మా భారతదేశాన్ని క్షమించండి. మా భారతదేశాన్ని మీరు కనికరించండి ప్రభా నాయన తండ్రి. స్వస్థత ఇచ్చేయండి నాయన అయ్యా. ఎవరైతే అస్వస్థగా ఉన్నారో వారిని స్వస్థపరచండి ప్రభా. ఎవరైతే గాయాలతో ఉన్నారో వారి గాయాలు మీరు కట్టండి ప్రభా. నీకు వందనాలు. నీకు విరోధంగా రూపించబడి ఐదు వర్తిలదు. నువ్వు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు ప్రభా. నీకు వందనాలు తండ్రి. దేవా యేసయ్యా మా గృహాలని సన్నిధించండి. మా గృహాలని వెలుగును ప్రకాశింపచేయండి ప్రభా. నీకు వందనాలు. వెలుగును ప్రకాశింపచేయండి. నీకు వందనాలు. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా నాయన యేసయ్యా నీవు మా ప్రార్థన ఆలకిస్తున్నావు, మా ప్రార్థన వింటున్నావు ప్రభా. నీ దాసుని ప్రభా శక్తివంతుని వాంకితో నింపండి. లైవ్ చూస్తున్న ప్రతి హృదయాన్ని మీరు తాకమని, ఈ ప్రార్థన మీరు సన్నిధి చేర్చుకోమని ప్రభా. అయ్యా నాయన తండ్రి యేసయ్యా నువ్వు గొప్ప దేవుడు నాయన, మంచి దేవుడు ప్రభా. నీకు అన్ని నామముల కంటే నాయన గొప్ప నామం నీ నామం తండ్రి. ఉన్నతమైన నామం తండ్రి, బలమైన నామం ప్రభా. నీకు ఉన్నాను. మీరే సమస్త మహిమలు గంటలు చెల్లిస్తే ఈ ప్రార్థన మీరు సన్నిధి చేసుకోండి. యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులరా, ప్రభునందు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మరి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. అది మాత్రమే కాక లూకా సువార్త 3వ అధ్యాయం కూడా, లూకా సువార్త 3వ అధ్యాయంలో కూడా 8వ వచనాన్ని మరి మనం చదువుదాం. లూకా సువార్త 3వ అధ్యాయము 8వ వచనాన్ని. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొనవద్దు, మొదలు పెట్టుకునవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహాముకి పిల్లలు పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను. బాప్తిస్మిచ్చు యోహాను గారు యేసు ప్రభు రాకడకు ముందుగా వచ్చిన ఒక మార్గము అనొచ్చు, లేకపోతే ఒక శబ్దము అనొచ్చు. అరణ్యములో కేకవేయున ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఒక విధంగా యేసు ప్రభు యొక్క రాకడకు ముందుగా ప్రిపరేటరీగా సిద్ధపాటుకు ముందుగా వచ్చిన గొప్ప ప్రవక్త దైవజనుడు, పిల్లల మన దైవజనుడైన బాప్తిస్మిచ్చు యోహాను గారు. చాలా కటువుగా, కఠినంగా, ఉన్నట్టుగా గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పే దైవజనుడు.
మనుషులకు ఎవరికి భయపడే వ్యక్తి కాదు ఈయన. దేవునికి మాత్రమే భయపడే వ్యక్తి. ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఉన్నదన్నట్టుగా మాట్లాడే దైవజనుడు. ఇలాంటి దైవజనులు ఈ దినాల్లో కావాలి మనకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ బాప్తిస్మ యోహాను గారు ఏమి ప్రకటిస్తున్నారంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి అని 3:1. లోకసువార్త 3:8 ఇదే బాప్తిస్మ యోహాను అంటాడు. దాన్ని కంటిన్యూస్గా ఏమంటాడంటే, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, ఫలించకపోతే గొడ్డలి మరి చెట్లు వేరునుంది, ఫలించకపోతే నరికి పారవేస్తాడు దేవుడు, ఎండిపోయి అగ్గిలోకి వెళ్ళిపోద్ది. ఇది బాప్తిస్మ యోహాను గారి యొక్క మరి సువార్త, లేకపోతే బాప్తిస్మ యోహాను గారి యొక్క బోధ, పరిశుద్ధాత్మ దేవుని బోధ. ప్రియులరా, ఇక్కడ 3 విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తారు త్వరగా. మొదటిది, పరలోక రాజ్యం సమీపించింది. హెవెన్ ఈజ్ నియర్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ నియర్. పరలోక రాజ్యము సమీపంగా ఉన్నది. దేవుని యొక్క రాజ్యము దూరముగా లేదు. ప్రభు యొక్క రాకడ అనొచ్చు, లేకపోతే దేవుని రాజ్యం అనొచ్చు, ఎప్పుడో వస్తుందిలే. ఏమండి, ఎప్పుడో వస్తుందిలే అని అనుకోవద్దు. డోంట్ థింక్ దట్. ఇంకా బోల్డ్ అని నెరవేరాలి, బోల్డ్ అని ప్రవచనాలు ఉండిపోయి అంటారు. అంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి, సువార్త ప్రకటించబడాలి. ఇంకెప్పుడు చాలా కాలం ఉంది, కావో పీవో మజాకరో అని అనుకుంటున్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం 10వ వచనంలో మనం చూస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాల్లో పేతురు గారు డైరెక్ట్గా చెప్తున్నాడు, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలని నిశ్చయం. ఆయన ఆలస్యం చేయట్లేదు కాదు గాని ఆయన ఎవ్వడు నశింపవలని నిశ్చయింపక అందరూ మారుమనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. ఎవ్వరూ నశించిపోకూడదు, ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదు అన్న తాపత్రయము, అలాంటి ఆశతో దేవుడు కొంచెం ఆలస్యం చేస్తున్నాడు. అంతేగాని ఆయన వాగ్దానాలు చేసి ఆలస్యం చేసేవాడు కాదు. ఇంకేమంటున్నాడండి, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. విల్ కమ్ జస్ట్ లైక్ ఎ థీఫ్ ఇన్ ద midnight. How thief comes in midnight, same way he will come like that. యాకోబు పత్రికలో భక్తుడు అంటున్నాడు, 5వ అధ్యాయము 8వ వచనం, ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు ప్రభువు రాకడ మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకరినొకడు సనగకుడి. ఇదిగో, ఈ మాట వినండి, ఇదిగో న్యాయాధిపతి వాకిట్ నిలిచి. అదేండి, న్యాయాధిపతి ఎక్కడున్నాడు? వాకిట్ ఉన్నాడు. ఈస్ రెడీ టు కమ్. దట్స్ ఇట్. ఈస్ కమింగ్ సూన్ అంటే త్వరగా వస్తున్నాడు. త్వరగా ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఒక్కరోజు అవుదాం, కొంతమందిని రక్షింపబడతారు. ఎవ్వరూ నశింపకూడదని నిశ్చయింపక అందరూ రక్షించబడాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. పరలోక రాజ్యం సమీపంగా ఉంది సుమా. నువ్వు అనుకున్నట్టుగా ఆలస్యం కాదు, చాలా త్వరగా వస్తుంది. నువ్వు సిద్ధపడాలి. బీ ప్రిపేర్. Nobody is permanent, nothing is permanent, everything will be vanishing. ఏది పరిపూర్ణమైనది కాదు, ఏది ఉండదు, అన్నీ నశించిపోతాయి. ఈ భూమి పిల్లరా, మరి పంచేంద్రియాలు, లేకపోతే ఈ భూమి మీద ఉన్న ఆకాశం, భూమి, అగ్ని, ఇవన్నీ అగ్నితో కాలిపోతాయి. భూజనులు అందరూ ఆయన చూసి నెత్తులు నోరు కొట్టుకుంటారు.
భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ప్రభు రాకడ సమీపంగా ఉంది, ఆయన రాజ్యం సమీపంగా ఉంది. కాబట్టి 2 పనులు మనం చేయాలి. ఆయన రాజ్యం సమీపంగా ఉంది కాబట్టి 2 పనులు మనం చేయాలి. ఏంటి తెలుసు? మొదటిది మారు మనసు పొందాలి. రెండవది ఏం చేయాలంటే మారు మనసు పొందిన తర్వాత మారు మనసు తగిన ఫలములు ఫలించాలి. ఈ 2 ఎవరైతే చేస్తారో వారు ప్రభు రాకడలో వారు ఎత్తబడతారు, వారు దేవునితో పాటు ఉంటారు. ఇలా ఒక ప్రశ్న డైరెక్ట్గా అడుగుతాను, మారు మనసు పొందావా? సరే, మారు మనసు పొందావు. మారు మనసు పొందినాక ఆ తర్వాత ఆ మారు మనసు తగిన ఫలములు ఫలిస్తున్నావా? జవాబు నాకు చెప్పాల్సిన పని లేదు, నీకు నీవే చెప్పుకో జవాబు. మారు మనసు పొందావా? రిపెంట్ మారు మనసు. చూడండి, పేతురు గారు చెప్తున్నాడు అపోస్తలుల కార్యం 2:38లో అందరూ మారు మనసు పొందాలి. అపోస్తలుల కార్యం 2:38 చదవండి. ప్రైజ్ లార్డ్. పేతురు మీరు మారు మనసు పొంది, పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. అదండి క్రైస్తవ జీవితం యొక్క స్పిరిచువల్ లైఫ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే, మొదట మారు మనసు, తర్వాత మారు మనసులో పాపాలు ఒప్పుకోవడం, పాపాలు క్షమించబడడం, పాపాలు విడిచిపెట్టడం, ఇవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ పాపాలు మాసిపోయిన తర్వాత, పాపాలు తొలగిపోయిన తర్వాత దాని కొరకు బాప్తిసం పొందాలి. పిల్లలు వింటున్నారా? ముందు మారు మనసు అండి, ముందు బాప్తిసం కాదు. ముందు మారు మనసు పొంది తర్వాత దాని నిమిత్తం నెక్స్ట్ స్టెప్ బాప్తిసం పొంది ఆ 3వ స్టెప్ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందాలి. దట్ వాట్ పీటర్ సేస్. ఈరోజు మారు మనసు పొందకుండా, పాపాలు ఒప్పుకోకుండా, మారు మనసు పొందకుండా బాప్తిసం పొందేస్తున్నారు. బాప్తిసం పొందుకుంటే నేను రక్షణ పొందాను అనుకుంటున్నారు చాలామంది. బాప్తిసం కావాలి, బాప్తిసం మస్ట్, అవసరం. అది మరి పబ్లిక్ కన్ఫెషన్. అది పిల్లరా గమనిస్తున్నారా? అది ఆ పబ్లిక్ కన్ఫెషన్ ఒప్పుకోలేది. బాప్తిసం కంటే ముందు మారు మనసు పొందాలని దేవుడు మరి కోరుతున్నాడు. చూడండి, అపోస్తలుల కార్యం 17:30 చూడండి. అపోస్తలుల కార్యం 17:30 అంటున్నారు అందరూ. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించు. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను గాని ఇప్పుడైతే అంతటను చూచి చూడనట్లుగా లేడు. అన్ని పరీక్షిస్తున్నాడు, చూస్తున్నాడు. అంతటా అందరూ ఏం పొందాలి? మారు మనసు పొందాలని ఏం చేస్తున్నాడట? ఆజ్ఞాపిస్తున్నాడు. దట్ ఇస్ నాట్ ఒక ఆప్షనల్ కాదు. కొంత పొందడం లేకపోతే లేదు కదా, ఇట్స్ ఎ కమాండ్. మారు మనసు పొందాలి అందరూ. అజ్ఞాన కాలం ముందు చూసి చూడనట్టుగా ఉన్నాడు కానీ ఇప్పుడు చూసి చూడనట్టుగా లేడు. కృపాకాలం గడిచిపోతుంది కాస్త, కృప పోతుంది కాస్త, ప్రేమ చూపించే సమయం గడిచిపోతుంది, కనికర యుగం గడిచిపోతుంది. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ప్రకటన 3:19 ప్రభు అంటాడు, ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ప్రకటన 3:19 నేను ప్రేమించి వారిని గద్దించి శిక్షించున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే నీకు పరలోక ప్రవేశము లేనే లేదు. మీకు ఇంకో విషయం తెలుసా? ఈ భూమి మీద అంట ఒక్క వ్యక్తి మారు మనసు పొందితేనంట పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందంట. చూడండి ఆ మాట, లోకసువార్త 15:7. లోకసువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఎంత గొప్ప విషయం అండి ఇది. 7
అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమైన కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుందంట. హల్లెలూయా. ఈ భూమి మీద ఒక వ్యక్తి మారు మనసు పొందితే, ఒక వ్యక్తి రక్షింపబడితే, ఒక వ్యక్తి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందితే ఆ వ్యక్తి నిమిత్తం అంటే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందండి. ఎంత గొప్ప విషయం అండి. దీన్ని బట్టి ఆలోచించండి, మారు మనసు ఎంత గొప్పదండి, మారు మనసు ఎంత విలువైనదండి. ఈ మారు మనసు మనకుందా? ఈ మారు మనసు నువ్వు పొందావా? కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు మారు మనసు అంటే ఏంటి? 3 ముక్కల్లో తేలుస్తాను. మారు మనసు అంటే ఏంటంటే, చూడండి అపోస్తల కార్యం 9:35, అపోస్తల కార్యంలో 9:35 వచ్చింది. ఏమైంది? వాట్ ఈస్ ద రిపెంటెన్స్? 9:30. వెంటనే అతడు లేచెను. అదే లుద్దలో ఉన్న షారోన్లో కాపురమును వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగిరి అనే మాట ఉందో చూసారా? టర్న్ టువర్డ్స్ గాడ్ అని ఉంది చూసారా? ప్రభు తట్టు తిరుగుట మారు మనసు అంటే. అపోస్తలులు 15:3 కూడా చూడండి. టర్న్ టువర్డ్స్ గాడ్ 15:3. కాబట్టి సంఘం వలన సాగనంపబడి ఫెనీకే సమరయ దేశముల ద్వారా మనం గమనిస్తే మరలా చదువు 15:3 వచ్చాం. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫెనీకే సమరయ దేశము ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకు అందరికి మహా సంతోషం కలుగజేశారు. మారు మనసు అంటే ఏంటనుకున్నారు? దేవుని తట్టు తిరుగుట, దేవుని వైపు తిరుగుట, టర్న్ టువర్డ్స్ గాడ్ అని. అంతవరకు మరొక దాని తట్టు నువ్వు తిరిగి ఉన్నావు. దేనివైపు నువ్వు తిరిగి ఉన్నావు? లోకంలో, పాపంలో, శాపంలో, రకరకాల దొరలో, అలవాట్లలో, రకరకాల పరిస్థితులను పట్టున్నావు. వాటన్నిటిని విడిచిపెట్టి అసహించుకుని దేవుని తట్టు తిరిగే కదా. టర్న్ టువర్డ్స్ గాడ్, దట్ ఈస్ ద మారు మనసు. నేను మారు మనసు పొందానని చెప్పుకుంటున్నావు, ఇంకా మళ్ళీ అవి ఉన్నాయి నీలో. అనుజనుల ఆచారాలు ఉన్నాయి, ఇంతకుముందు పరిస్థితులు ఉన్నాయి, ఇంతకుముందు లోకం నీలో ఇంకా ఉంది, ఇంకా స్టిల్ ఇట్ ఈస్ దేర్ ఇన్ యూ. ఆ అబద్ధాలు ఇంకా పోలేదు, ఆ మోసం పోలేదు. ఇక్కడ మాట అక్కడ చెప్పడం, అక్కడ మాట ఇక్కడ చెప్పడం, రకరకాల అలవాట్లు, ప్రతి దురలవాటు పోలా. నువ్వు దేవుని తట్టు ఎలా తిరిగావు? మారు మనసు అంటే దేవుని తట్టు తిరుగుట, టర్న్ టు గాడ్. ఇంకా మారు మనసు ఏంటంటే అపోస్తలులు 8:22 చూడండి. 8:22. ఆమేన్. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకుని మారు మనసు నుండి ప్రభువును వేడుకొను. మారు మనసు పొందడం అంటే చెడుతనమును మానుకొనుట, మానేయాలి చెడుతనాన్ని. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే పేతురు గారు ఎవరు చెప్తున్నాడు? గారడి సీమోతో చెప్తున్నాడు. గారడి సీమోతో పేతురు గారి దగ్గరికి వచ్చి డబ్బు మూట పట్టుకొచ్చి ద్రవ్యం వాళ్ళ ముందు పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుతానో వారు పరిశుద్ధాత్మ పొందినట్లు నాకు కృప ఇవ్వండి, ఈ డబ్బులు తీసుకోండి. మీరు డబ్బుతో కొంటావా పరిశుద్ధాత్మని? ద్రవ్యమిచ్చి దేవుని అభిషేకాన్ని కొనుక్కోవాలనుకుంటున్నావా? ఈ గారిడి సీమోను యొక్క హృదయం అంతా ధనంతో నింపబడింది, ధనాపేక్షతో నింపబడింది. ఈజ్ అ డిసీవర్, వాజ్ హిపోక్రైట్, వేషధారి అండ్ మోసగాడు. అప్పుడు పేతురు గారు అంటున్నారు వాడి వైపు చూసి, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుని తలంచుకుని నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. ఈ మాట ఎంత భయంకరమైన మాట అండి. నీ హృదయం దేవుని ఎదుట సరైనదా కాదా? నువ్వు మనుషుల ఎదుట సరిగ్గా ఉన్నావు, నీ సేవకుని ముందు, నీ పాస్టర్ గారి ముందు యూఆర్ ఆల్ రైట్, నీ భార్య ముందు నువ్వు ఆల్ రైట్, నీ భర్త ముందు నువ్వు ఆల్ రైట్, నీ పిల్లల ముందు ఆల్ రైట్. బట్ వాట్ అబౌట్ బిఫోర్ గాడ్? దేవుని ఎదుట నీ హృదయం ఎలా ఉంది? దేవుని ఎదుట నీ హృదయం ఎలా ఉంది? నీ అంతరంగం ఎలా ఉంది? నీ మనస్సాక్షి, నీ హృదయాంతరంగాలు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?
మారు మనసు అంటే చెడుతనమును మానివేయాలి. లివ్, దట్స్ ఇట్. వాక్యంలో 28:13 చదవకర్లేదు. 28:13 సామెతల్లో ఏమనబడి ఉంది? అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. మారు మనసు అంటే విడిచిపెట్టడం, ఒప్పుకోవడం మాత్రమే కాదు, విడిచిపెట్టాలి. ప్రభు తట్టు తిరగాలి ఫస్ట్ పాయింట్. రెండోది విడిచిపెట్టాలి. ఎలా విడిచిపెట్టాలి? అప్పటికప్పుడు విడిచిపెట్టడమా? ఎప్పటికీ విడిచిపెట్టడమా? లెఫ్ట్ ఫర్ ఎవర్, లెఫ్ట్ లీవ్ ఫర్ ఎవర్, లీవ్ దెమ్ ఫర్ ఎవర్. వాక్యంలో మన ప్రభువట మన పాపంలో ఆయన వీపు వెనుక వేసుకుని ఆయన ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడంట. మరి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? మన పాపాలు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? మరి విడిచిపెట్టిన దోషాల వైపు మళ్ళీ ఎందుకు పరుగులు తీస్తున్నాం? అది మారు మనసు కాదండి. మారు మనసు అంటే విడిచిపెట్టి చెడుతనమున మాని. గారడి సీమంతో పేతురు అంటున్నాడు, నీవు ఈ చెడుతనమున మాని. అంత పవర్ఫుల్ మాట అండి. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొను, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు. చెడుతనమున మాని పాపాన్ని మానేయాలి. ఎంతవరకు చేసావు? కంటిన్యూ చేయొద్దు, విడిచిపెట్టేసి. నాకు అక్కర్లేదు అని దండం పెట్టి వదిలే, బాయ్ చెప్పే పాపానికి. ఇంకా మారు మనసు అంటే ఏంటండి? మారు మనసు ఏంటండి? దేవునితోనూ మనుషులతోనూ సమాధానం. మారు మనసు అంటే లోకస్వార్త 19:8, లోక 19:8 చూడండి, ముగిస్తున్నాను. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించనని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్య జీవితంలో మనం గమనిస్తే జక్కయ్య దేవునితో సరి చేసుకున్నాడు, దేవునితో సమాధాన పడ్డాడు, మనుషులతో కూడా సరి చేసుకుంటున్నాడు. ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకున్నాను, ఎవరి దగ్గర, ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్, పోర్ పీపుల్, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుని అన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. వారికి 4 అంతలు ఇచ్చేస్తాను, వెళ్ళి వారితో సమాధాన పడతాను బాబు, వారి కాలు ఎలా పట్టుకుని సమాధాన పడతాను, క్షమాపణ అడుగుతాను. నన్ను మీరు క్షమించారు, మనుషులు కూడా నన్ను క్షమించాలి. దేవునితోనూ మనుషులతోనూ సమాధాన పడటమే మారు మనసు అంటే. ఈరోజు నువ్వు దేవునితో సమాధాన పడ్డావా? దేవునికి మధ్య ఆ క్రిస్టల్ క్లియర్ ఆ క్లారిటీ ఉందా? దేవునికి నీకు మధ్య అడ్డేం లేదు కదా? మీరు తర్వాత చదవండి, యెషయా 59:1 మీ దోషాలు ఆయన ముఖమున మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. రక్షింపు నేరకు ఇండునట్లు ఆయన హస్తము కృచ కాలేదు, విననేరకు ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములే మీకును ఆయనకు అడ్డముగా వచ్చిన రాయబడింది. దేవునితో సమాధాన పడిన తర్వాత మనం మనుషులతో కూడా సమాధాన పడాలి. అందుకే తప్పిపోయిన కుమారుడు ప్రాడిగల్ సన్ ఏమంటాడండి తండ్రి దగ్గరికి వచ్చిన, తండ్రి నేను నీకును పరలోకానికి విరోధంగా పాపం చేశాను, అటు దేవునికి విరోధంగా పాపం చేశాను, నీకు కూడా విరోధంగా పాపం చేశాను. నీ మనసును గాయపెట్టాను, మోసం చేసి తీసుకువెళ్ళిపోయాను, దుర్వ్యాపారం చేశాను, నేను నీ కుమారుడు అనిపించడం యోగ్యుని కాదని కన్నీరు కారుస్తే క్షమించబడ్డాడు. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ సమాధాన పడటమే మారు మనసు అంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లరా, మరి ఇంకా అనేక విషయాలు దేవుని వాక్యంలో మారు మనసు గురించి వాక్యంలో వ్రాయబడ్డాయి. ఈరోజు యోహాను బాప్తిస్మ యోహాన్ అంటున్నాడు, మీరు మారు మనసు పొందండి. మారు మనసు పొందకుండా నాటకాలు ఆడకండి, పాపాన్ని దాచిపెట్టుకోకండి. మా తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, నేను క్రైస్తవుడిని అయిపోయినాను అనుకోకండి. నువ్వు బోర్న్ క్రిస్టియన్ అయితే అవ్వచ్చు, కానీ నువ్వు బోర్న్ బిలీవర్ కాలేవు.
క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండొచ్చు, కానీ నువ్వు క్రైస్తవుడు కాలేవు, నువ్వు దేవుని బిడ్డవు కాలేవు. దేవునితో సమాధాన పడాలి. ఈ అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది ఈ అనుభవాన్ని కలిగి లేరు. ఈ రాత్రి అనుభవం నీకు లేకపోతే ఇప్పుడే ప్రభుని వేడుకో, ఇప్పుడే ప్రభు పాదాలు పట్టుకో, దేవునికి సహాయం చేస్తాడు. బాప్టిస్ట్ యోహాను అంటున్నాడు, మీరు మారు మనసు పొందండి, రిపెంట్. మీరు అడగవచ్చు, ఇప్పుడు రిపెంట్ అవ్వకపోతే, మారు మనసు పొందకపోతే ఏంటట, ఏం జరుగుతుందట? ఏమి జరగదు, పోగొట్టుకుంటావు నీ ఆత్మని. ఇంకేం లేదు, నరకాగ్నిలో పడిపోతావు. మారు మనసు పొందడానికి సమయం ఇచ్చితని కానీ అది మారు మనసు పొందదు అన్నాడు ప్రభు. రండి, నీకు మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాడు. నువ్వు మారు మనసు పొందకపోతే తర్వాత నువ్వు తృణీకరించబడతావు, రిజెక్ట్ చేయబడతావు. చూడండి, హెబ్రీ గ్రంథంలో యాషావు గురించి వ్రాయబడింది 12:17. హెబ్రీ గ్రంథంలో 12వ అధ్యాయము 16-17 వచ్చిన చూడండి. యాషావు గురించి ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన, ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారిని ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకున్నాడు. ఓకే, ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఏసావు ఆశీర్వదించబడిన సమయంలో, ఆ ఆశీర్వాదం దొరికే సమయంలో ఆశీర్వాదం పొందడానికి ఇష్టం లేదు. ఆశీర్వాదం అంటే నిర్లక్ష్యం వచ్చేసింది. ఆశీర్వాదాన్ని పొందుకోలేదు, నిర్లక్ష్యం చేశాడు, తృణీకరించాడు. ఆ తర్వాత యాకోబు వచ్చాడు, మధ్యలో ఆశీర్వాదం పట్టుకుపోయాడు. ఆశీర్వాదం పట్టుకుపోయిన తర్వాత, ఆశీర్వాదం పొందే సమయం గడిచిపోయిన తర్వాత అప్పుడు ఆశీర్వాదం యొక్క విలువ అర్థమైంది. అప్పుడు కన్నీళ్లు విడిచాడట. కన్నీళ్లు విడిచుతూ దాని కొరకు శ్రద్ధగా వెతికాడండి. ఆ తర్వాత అనేది మన జీవితంలో ఉండకూడదు, ఇప్పుడే వెతకాలి. అందుకే వాక్యం చెప్తుంది, నేడే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. యాషావు పాపం ఆ తర్వాత వెతికాడట, కన్నీరు కార్చాడట, బొర్నాలకేసి కొట్టుకున్నాడు, ఏవి చేశాడు. కానీ మరి ఆశీర్వాదం పొందలేదు. కానీ మారు మనసు పొంద అవకాశం దొరకక తృణీకరించబడ్డాడు. హీ వాజ్ ఎ రిజెక్టెడ్ వన్. చూడండి, అమెరికన్ ఎంబసీలో వీసా కోసం ప్రయత్నం చేసినప్పుడు వాడు మన పాస్పోర్ట్ మీద రిజెక్టెడ్. వాడు సాటిస్ఫై అవ్వకపోతే ఏం చేస్తాడండి? రిజెక్టెడ్, యువర్ వీసా ఇస్ రిజెక్టెడ్. మన ఆత్మీయ జీవితం రిజెక్ట్ చేయబడకముందే, సమయం ఉన్నప్పుడే, అనుకూలంగా ఉన్నప్పుడే. చూడండి, పాపాలు ఒప్పుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు దేవుడు చేశాడు, నీకు అనుకూలంగా ఉంది సమయం. నీకు ఆరోగ్యం కూడా బాగుంది, నువ్వు కాన్షియస్లో ఉన్నావు, అంటే నువ్వు జ్ఞానంలో ఉన్నావు, నీ మనసు బాగా పనిచేస్తుంది, నీ బుర్ర బాగా పనిచేస్తుంది, నీ నోరు బాగా పనిచేస్తుంది, కొలు బాగా అన్నీ బాగున్నాయి. ఇప్పుడే ఇలాంటి సమయంలో మారు మనసు పొందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇప్పుడు మారు మనసు పొందకపోతే నువ్వు తృణీకరించబడతావన్న సంగతి నువ్వు గ్రహించాలని దేవుని సేవకుడిగా నేను కోరుతున్నాను. ఇది అనుకూలమైన సమయం. ఇప్పుడు చాలాసార్లు దేవునితో మాట్లాడి ఉండొచ్చు. ఈ రాత్రి మరలా నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకని? నువ్వు మారు మనసు పొందాలని, నువ్వు దేవుని తోటి తిరగాలని, పాపాన్ని మానేయాలని, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలని, అసహించుకోవాలని, దేవునితో మనుషులతో సమాధాన పడాలని నొక్కి ఒక్క నుంచి ప్రభునితో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. బాప్తిస్మ యోహాను గారు అంటున్నారు, మీరు మారు మనసు పొందండి. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా? మనం ఇందాక చదివిన లోక 3:8 మనం చూసాం, మారు మనసుకు తగిన ఫలములు ఫలించాయి. మారు మనసు పొందుతారు చాలామంది. మారు మనసు పొందిన తర్వాత ఇంక మళ్ళీ మామూలే, కుక్కతోక వంకరలాగా. ఏమండి, కుక్కతోక వంకర, కుక్కతోక పిల్లల ఎన్ని సంవత్సరాలు ఒకడట కుక్కతోకట ఒక చిన్న చెక్క ముక్క కట్టి తాడుసుకొచ్చినట్టు. ఏమి అలా కడతాను అంటే కుక్కతోక తిన్నంగా చేస్తాను. అలాగా మీరు చూడండి, తిన్నంగా ఎలా చేస్తాను అని కొన్ని నెలలు ఉంచిస్తాడట ఆ కర్ర. కొన్ని నెలలు అయిన తర్వాత నేను మెల్లగా ఇప్పాడట ఆ కర్ర. తాడిప్పితే తిన్నగా అయిపోయిందా? మళ్ళీ మామూలే. కుక్కతోక వంకర. మారు మనసు పొందామని చెప్తారు, పేరు మార్చుకున్నామండి, బాప్తిసం పొందామండి, ఈస్టర్ నాడు పొందామండి, పలానా దైవజనుడు మాకు ఇచ్చేయండి బాప్తిసం, పలానా దైవజనుడు, లేకపోతే పలానా యోర్దాన్ నదిలో పొందామండి.
ఇక్కడ పొందలేదండి మేము బాప్తిస్మం. ఎక్కడ పొందావు బాబు? యోర్దాను నదిలో పొందాం. అయితే ఏంటంట? మారు మనసు తగిన ఫలాలు ఉన్నాయా? కొన్నిసార్లు అంటుంటారు పెద్దలు, వయసుకు తగ్గ పనులు చేయండి రా అంటారు కదా. అలాగే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. మారు మనసుకు తగిన ఫలాలు ఎలా ఉంటాయి? పవిత్రత కనబడుతుంది. మారు మనసు తగిన ఫలాలు ఏంటో తెలుసా? పరిశుద్ధత. మారు మనసు తగిన ఫలాలు ఏంటో తెలుసా? క్షమాపణ, క్షమించటం. మారు మనసు తగిన ఫలాలు ఏంటో తెలుసా? విధేయత, అంటే తగ్గింపు, సాత్వికమైన మనసు. మారు మనసు తగిన ఫలాలు ఏంటో తెలుసా? లోబడే స్వభావం, పరిచర్య చేసే స్వభావం. ఇంకా చాలా ఉన్నాయి మారు మనసు తగిన ఫలాలు. ఇవన్నీ మనలో కనబడుతున్నాయా? కొంతమంది కొన్ని రోజులు కనబడతాయి, మారు మనసు పొందిన కొన్ని రోజులు కనబడతాయి. ఆ తర్వాత ఇక మారు మనసు లేదు, ఫలాలు లేదు. జాగ్రత్త, జాగ్రత్త, బీ కేర్ఫుల్. ఈ రాత్రి ప్రభువుని హెచ్చరిస్తున్నాడు. మారు మనసు తగిన ఫలాలు ఫలించకపోయావా, ప్రమాదం ఏంటో తెలుసా? నీ వేర్ల దగ్గరే ఉందట గొడ్డలి, షార్ప్ యాక్స్, గండ్ర గొడ్డలు లాంటిది, చాలా జారుగా ఉన్న గొడ్డలు. ఒక్క దెబ్బకి మొత్తం చెట్టు ఊడి పడిపోద్ది అంతే, ఎండిపోద్ది అంతే, ఆ తర్వాత అగ్గిలోకి పోద్ది అంతే. ఇది బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి యొక్క సువార్త. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు చెప్పిన మరి ఆత్మీయ బోధ. నా ప్రియులారా, మారు మనసు పొందారా? మారు మనసు పొందితే దానికి ఫలాలు ఫలిస్తున్నామా? ఫలములు లేక ప్రియులారా వట్టి చెట్టు వలన ఉన్నావా? ప్రమాదం, జాగ్రత్త. చూస్తాడు. చాలా సంవత్సరాలు నేను చూస్తున్నాడు. చాలా సంవత్సరాలు చాలా చాయిస్లు నీకు ఇచ్చాడు, చాలా ఆపర్చునిటీస్ ప్రభు ఇచ్చాడు. బట్ నువ్వు ఇంకా మారు మనసు పొందట్లేదు, మారు మనసు తగిన ఫలాలు లేవు. నచ్చినట్టు బ్రతుకుతున్నావు. ఏమి కావటం లేదులే, నాకు ఏమి అవ్వలేదు కదా, బాగానే ఉన్నాను కదా, ఇంతకుముందు మీద ఇప్పుడు బాగున్నాను అనుకుంటున్నావు. ధనవృద్ధి చేసుకున్నాను అనుకుంటున్నావు. పేరు సంపాదించుకున్నాను, ధనవృద్ధి చేసుకున్నాను, వెండి కొన్నాను, బంగారం కొన్నాను, ఫ్లాట్లు కొన్నాను, ఇల్లు మీద ఇల్లు కట్టాను, డబ్బులు సంపాదించాను, అకౌంట్లో బోల్డ్, ఇవన్నీ డెవలప్ అయిపోతున్నాను అనుకుంటున్నావు. కానీ నీ ఆత్మీయ జీవితం ఎంత ఉత్కృష్టమైన జీవితంలో ఉందో తెలుసా? నీ ఆత్మీయ జీవితం ఎంత బలహీనమైపోయిందో తెలుసా? వాడబారిపోయిందో తెలుసా? ఎండిపోయిందో తెలుసా? ఫలాలు లేవు, దేవుడు ఆశించే ఫలాలు లేవు, ఫలభరితమైన చెట్టుగా. జాగ్రత్త. ఏ సమయంలో అయినా, ఏ టైంలో నాకు తెలియదు వచ్చి గొడ్డలు వచ్చి పడుతుంది నీ వేళ్ళ మీద, ఎగిరిపోద్ది, చెట్టు ఎగిరిపోద్ది. ఇలా చాలామంది వారి ఆత్మీయ జీవితాలు పోగొట్టుకున్నారు. కొంతమంది అయితే దురదృష్టవశాత్తు నరకానికి కూడా వెళ్ళిపోయారు. ఎంత బాధ, ఎంత బాధ. అలా నరకానికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు. అందుకే ప్రభు రాత్రి నేను ప్రేరేపిస్తున్నాడు, మారు మనసు పొందు, మారు మనసు తగిన ఫలాలు ఫలించు. దేవుడి మాటలు దీవించుకుంటాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తర్వాత ఎప్పుడో చూద్దాం అనుకోవద్దు, ఇప్పుడే నావు ఈ లైవ్లో నువ్వు వాక్యం వింటుండగానే మారు మనసు పొందు. లైవ్లో మాటలు వింటుండగానే నీ జీవితం ప్రభు సమర్పించుకో. జాగ్రత్త. నువ్వు ఏం విత్తుతావు అదే కోస్తావు సుమా. నువ్వు ఏం విత్తుతావు అదే కోస్తావు సుమా. మోసపోకూడదు, దేవుడు వెక్కిరించబడ్డాడు. డోంట్ ట్రై టు డిసీవ్ గాడ్, డోంట్ ట్రై టు మాక్ గాడ్. దేవుని వేళాకోళం చేయడానికి ప్రయత్నం చేయొద్దు. నేను చాలా తెలివైన అనుకోవద్దు. నీ కుయుక్తిలో దేవుడిని పట్టుకుంటాడు. ఎంతకాలం తప్పించుకున్నా, హౌ లాంగ్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ద లార్డ్. ఎంతకాలం తప్పించుకుని పరిగెడతావు. నీ తెలివితేటలు, నీ కుయుక్తులని పక్కన పెట్టి దీనుడిగా, తప్పిపోయిన కుమారుడిలాగా తగ్గించుకొని, జక్కయ్యలాగా తగ్గించుకుని ప్రభు పాదాలు పట్టుకోయి రాత్రి దేవుడిని దీవిస్తాడు. ప్రభు మాటలు దీవించుకుని మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, మీ దయకే వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను తండ్రి. ప్రభు బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని మాకు జ్ఞాపకం చేశారు. దైవజనుడు, రోషం కలిగిన వాడు ప్రభు, ఎంత రోషంగా ప్రకటిస్తున్నాడు. మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందిన తర్వాత మారు మనసు తగిన ఫలములు ఫలించండి అని రాత్రి దైవజనుడి ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో నాకు తెలియదు. విన్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ తండ్రి, నీ బిడ్డల జీవితంలో ఒక
గొప్ప కార్యం చేయండి. ఇప్పుడే మారు మనసు పొందినట్లుగా, ఇప్పుడే నీ తట్టు తిరిగినట్లుగా, ఇప్పుడే పాపాన్ని మానివేయడానికి తీర్మానం తీసుకునే ఆ కృప నీ బిడ్డలకు దయచేయండి. మారు మనసు తగిన ఫలాలు ఫలించే కృప కూడా బిడ్డలకు దయచేయండి. మా ప్రార్థనలకు ఇచ్చారు. ఎవరు నశింపుక అంతటా అందరూ రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని మీరు కోరుతున్నారు ప్రభు. నాయన ఎంతమంది లైవ్లో ఉన్నారో వారందరిని దీవించారు ప్రభు. ఎంతమంది లైవ్లోకి రాబోతున్నారో వారిని కూడా దీవించారు. ప్రపంచ నలుమూలల ఈ సందేశం ప్రభా ఒక ఉప్పెనలాగా, దావనంలాగా ప్రపంచమంతా ఈ సందేశం నాయన మరి టెలికాస్ట్ అయ్యి అనేక మంది, వేల లక్షల మంది ఈ సందేశాన్ని చూచి మారు మనసు పొంది నీ వైపు తిరిగే కృపను దయచేయమని ఆ కార్యం చేస్తారని నేను నమ్ముతున్నానయ్యా. ఒక్క వ్యక్తి అయినా ప్రభు రక్షింపబడాలి, ఒక్క వ్యక్తి కూడా నశించిపోకూడదని నేను ఆశపడుతున్నాను. ఈ సందేశాన్ని దీవించమని, మరలా మేము కలుసుకునే వరకు మీ కృపలో దాచిపెట్టమని. ఏ కరోనా, ఏ తెగులు, ఏ వైరస్ నీ బిడ్డలను మమ్మల్ని ఎవరిని తాకకుండా యేసు రక్తపు కంచె వేసి ఆయన మీ రక్తం కింద, పరిశుద్ధాత్మ అధికారం కింద నన్ను, మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘాలను, లైవ్లో వాక్యం ప్రతి సకల పరిశుద్ధులను కాపాడమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటాం. యేసయ్య అతి శ్రేష్ఠమైన నామములో ఈ ప్రార్థన అడుగుచూ స్తుతిస్తూ గణపరుస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు సమృద్ధిగా తోడేండి నడిపించును కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఈ రాత్రి లైవ్లోకి వచ్చారు. దేవుని దీవించు. మీరు విన్న సందేశాన్ని షేర్ చేయండి. అందరూ అనేక వాక్యం దీవించబడాలన్న ఆశ. రేపు సాయంకాలం, రేపు రాత్రి మరలా కలుసుకుందాం. దేవుని కృప మీ అందరికీ తోడే నడిపించిన కాక. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.